సో ఫస్ట్ మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా సాల్వ్ చేయాలో చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి గ్రామర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ డౌట్ చాలామంది అడిగేది, గ్రామర్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మనం దీనికి ఏమైనా బుక్స్ ప్రిపేర్ అవ్వాలా, చదవాలా? ఎందుకంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే మీరు ప్రాక్టీసే చేయాలి, ఇంకేం ఆప్షన్ లేదు. కానీ గ్రామర్కి మీరు చదవాలా, పాస్ట్ టెన్స్ అంటే ఇది, పాస్ట్ పార్టిసిపల్ అంటే ఇది, పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇది అని. సో ఫస్ట్లీ లెట్ మీ టెల్ యూ, ఒకవేళ మీకు ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక ఐ వుడ్ ప్రిఫర్ ఒక్క యూట్యూబ్ వీడియో ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే వాళ్ళకి క్లియర్గా పాస్ట్ టెన్స్ అంటే ఇది, పాస్ట్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇది, ఇదంటే ఇది అని క్లియర్గా ఒక 20 minutesలో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఒక్కటి చూసినా కూడా మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. బట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో అది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సేమ్ సిమిలర్ వే నేను క్వశ్చన్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దెన్ ఒకవేళ మీకు ఓకే రాయడంలో ఎక్కువ టైం అవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. హీ డాష్ ద మూవీ యెస్టర్డే. ఇప్పుడు ఆ డాష్లో మీరు ఏంటనేది ఫిల్ చేయాలి ఈ ఆప్షన్స్లో. సో ఫస్ట్లీ హీ డాష్ ద మూవీ యెస్టర్డే. ఆప్షన్స్ ఏంటి? సీ, సీ, సా, హ్యాస్ సీన్. ఇప్పుడు వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, యెస్టర్డే అన్న వర్డ్ యూస్ అయింది అంటే పాస్ట్ అయిపోయింది, పాస్ట్ టెన్స్ అయితే వస్తుంది, అది క్లారిటీ వచ్చింది కదా మీకు. సో ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి క్వశ్చన్లోనే, ఆ వర్డ్స్ అనేవి పట్టుకోండి, గ్రాప్ చేయండి, అప్పుడు ఆలోచించండి. జస్ట్ నార్మల్గా మీరు ఆలోచించాలంటే చాలా కష్టం. సో యెస్టర్డే అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అంటే పాస్ట్ టెన్స్ వస్తుంది. సో ఏ ఇంకా బి ఆప్షన్ అయితే కాదు ఆన్సర్, ఎందుకంటే పాస్ట్ టెన్స్ అయితే కాదు. సో ఏ అండ్ బి ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సి అండ్ డి. సో పాస్ట్ టెన్స్, జస్ట్ నార్మల్ పాస్ట్ టెన్స్ అంటే సా, చూశాడు అంటే హీ ఆల్రెడీ సా ద మూవీ, తను ఆల్రెడీ మూవీ చూశాడు. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు, పక్కన పెడదాం. డి, ఇప్పుడు మనకి జస్ట్ 2 ఆప్షన్స్లోనే చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఎలిమినేషన్ టెక్నిక్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే డైరెక్ట్గా పోయింది. సో దిస్ ఈజ్ హౌ ఐమ్ టెలింగ్ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఎలా యూస్ చేయాలో. జస్ట్ కొంచెం మనం కామన్ సెన్స్ యూస్ చేస్తే ఈజీగా మనం ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు యెస్టర్డే అన్న వర్డ్ పట్టుకున్న తర్వాత మనం ఏ అండ్ బి ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు డి చూద్దాం. డి ఏంటంటే హ్యాస్ సీన్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్స్ అనేది రాదు, ఎందుకంటే పెద్ద ఎక్కువ లేదు. ఓకే, వన్ మోర్ థింగ్, ఒకవేళ మీకు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలాంటివి ఎక్కువ తెలియదు అనుకోండి, ఒక్కొక్కసారి నేనేం చేసేదానంటే డైరెక్ట్ వర్డ్ అండర్లైన్లో పెట్టి ఆ డాష్లో పెట్టి రీడ్ చేస్తాను స్టేట్మెంట్. ఓకే, ఇది సూట్ అవుతున్నదా ఎక్కువ, లేదా ఇది సూట్ అవుతున్నదా. సో హీ హ్యాస్ సీన్ ద మూవీ యెస్టర్డే, దానికన్నా హీ సా ద మూవీ యెస్టర్డే. దట్స్ హౌ వీ యూజ్ నార్మలీ, రైట్? హీ సా ద మూవీ యెస్టర్డే. సో అకార్డింగ్ టు మీ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి అయితే రాదు, ఎందుకంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఎస్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ పాస్ట్ టెన్స్. నౌ ఎగ్జాంపుల్ 2. షీ డాష్ ద బుక్ ఆల్రెడీ. సో ఆల్రెడీ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీకు ఆల్రెడీ అని కనిపించుంటే కనుక అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ అవుతుంది. అది క్లియర్గా ఎక్కడైనా నోట్లో రాసుకోండి మీరు. సో ఆల్రెడీ అన్న వర్డ్ ఉంటే కనుక అది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఒకేసారి మనం పాస్ట్ అనుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ అంటే ఆల్రెడీ అయిపోయింది అలా అనుకుంటాం కదా, బట్ నో. సో నా ఆప్షన్స్ ఏంటి? రీడ్, రీడ్స్. ఓ వన్ మోర్ థింగ్, ఏ అంటే రీడ్ కాదు, రెడ్. సో రెడ్, బి రీడ్స్. రెడ్ అంటే రీడ్కి పాస్ట్ టెన్స్, సో దాన్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు రెడ్ అని చదువుతాం. కానీ ఇప్పుడు మీకు ఎలా అర్థం అవుతుంది ఇది నార్మల్ రీడా లేదా రెడ్డా అని, ఎందుకంటే ఇక్కడ జస్ట్ నార్మల్గా రీడ్ అని రాశారు కాబట్టి. సో జస్ట్ బికాజ్ నార్మల్గా అయితే మనం రీడ్ అని ఇన్స్ట్రక్షన్లో తప్ప ఇంకెక్కడా చెప్పాం కదా, రీడ్ ద బుక్ అన్నప్పుడే పనికి వస్తుంది. నార్మల్గా అయితే మనం రీడ్స్ ఆర్ హ్యాస్ రెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఆప్షన్ ఏ ఉండదు, ఎందుకంటే అది రెడ్ పాస్ట్ టెన్స్. అండ్ దెన్ రీడ్ అలోన్, అది తప్పు అవుతుంది. సో రీడ్స్ అంటే ప్రెజెంట్, ఇంకా జరుగుతున్నది. షీ రీడ్స్ ద బుక్ ఆల్రెడీ, మ్యాచ్ అవ్వట్లేదు. షీ రీడ్స్ అంటే అది తను చదువుతున్నది, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ కూడా వచ్చిందంటే ఏం అవ్వలేదు కదా. సో ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. బి కూడా రాంగ్. సి ఓకే, హ్యాస్ రెడ్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. షీ హ్యాస్ ఆల్రెడీ రెడ్ ద బుక్ ఆర్ షీ హ్యాస్ రెడ్ ద బుక్ ఆల్రెడీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్.
దెన్ కమింగ్ టు డి, షీ హ్యాడ్ రెడ్ ద బుక్. ఇట్స్ రాంగ్, ఎందుకంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తున్నది. షీ హ్యాడ్ రెడ్ ద బుక్ ఆల్రెడీ. సో ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. సో హియర్ ఆల్సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హ్యాస్ రెడ్, అంటే సి ఆప్షన్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ద లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డాష్ లాంగ్. సో ఫస్ట్లీ ఒకేసారి ఎవరైనా ఏమనుకుంటారు, లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్ వస్తుంది ఆఫ్ కోర్స్, అంటే ఆప్షన్ ఏ వస్తుంది అని అనుకుంటారు. రాంగ్. లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళు మెయిన్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ లిస్ట్ లోపల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంతేకాని వాళ్ళు మెయిన్ మాట్లాడేది లిస్ట్ గురించి. లిస్ట్ అంటే ఒకటే ఉన్నాయి, వాళ్ళు లిస్ట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనలేదే, లిస్ట్లో ఎస్ పెట్టలేదు కదా మళ్ళీ. సో ఇక్కడ మాట్లాడేది వాళ్ళు సింగులర్ గురించి, అంటే మనకి ఆర్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి పక్కన పెడదాం, ఉండొచ్చు. ద లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హ్యాస్ అండ్ హ్యావ్ అంటే అసలు అది యూజే అవ్వదు ఈ క్వశ్చన్లో, ఎందుకంటే హ్యావ్ లాంగ్, హ్యాస్ లాంగ్ ఈజ్ ఇర్రిలెవెంట్. సో సి అండ్ డి గాన్, అండ్ దాట్స్ వై ద ఆప్షన్ ఇస్ బి. ఓకే, ఫస్ట్ టైం ఏదో డిఫరెంట్ ఆప్షన్ వచ్చింది. దెన్ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్. ఇది మనకి ఆర్టికల్స్ గురించి. ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద ఇవన్నీ. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాష్ ఇంగ్లీష్. It's very important here. See, firstly, option A is A, B and C the, D no article. అంటే ఇక్కడ ఏం ఆర్టికల్ రాదు. చాలా వర్డ్స్ ఉంటాయి కదా అలాగా. ఇప్పుడు మీ పేరు ముందు ఆర్టికల్ రాదు, ద సాత్విక అని ఎక్కడ రాయరు. సో దట్స్ వాట్. సో ఇక్కడ క్లియర్గా చూద్దాం ఏంటో. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కూడా ఒక పేరు, ఒక లాంగ్వేజ్ పేరు. ఇప్పుడు అలాంటి వాటి మీద ముందు మనం యాక్చువల్లీ ఆర్టికల్ రాయం. సో ఇదొక సబ్జెక్ట్, సో దాని ముందు మనం ఆర్టికల్ వాడట్లేదు ఇక్కడ. సో దట్స్ వై ఆప్షన్ ఇస్ డి, నో ఆర్టికల్. దెన్ కమ్స్ ప్రిపోజిషన్ క్వశ్చన్. షీ ఇస్ గుడ్ డాష్ మ్యాథ్స్. అంటే షీ ఈస్ గుడ్ డాష్ మ్యాథ్స్. ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. షీ ఈస్ గుడ్ ఫర్ మ్యాథ్స్. కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు, ఎందుకంటే ఇది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది వినడానికి. షీ ఈస్ గుడ్ ఫర్ మ్యాథ్స్ అంటే తన మ్యాథ్స్కి గుడ్. ఓకే, షీ ఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్, ఇది కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. షీ ఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్, షీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు విని ఉంటారు. షీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్, షీ ఈస్ గుడ్ బై మ్యాథ్స్. ఓకే, దిస్ ఈజ్ అన్ అన్రిలవెంట్ ఆప్షన్. సో ఆప్షన్ డి ఈస్ డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. నౌ కమ్స్ ఆప్షన్ ఏబిసి. ఇక్కడ మీకు ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవడానికి. సి ఫస్ట్లీ మనం ఎక్కువ వాడేది ఇస్ సి, దట్ ఈస్ షీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్. షీ ఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్ ఇస్ కరెక్ట్, బట్ ఇక్కడ ఎందుకు వాడట్లేదు మనం ఇన్ ఆర్ ఫార్ అంటే, ఎందుకంటే అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ షీస్ ఇలాంటి సబ్జెక్ట్స్ లేదా ఇలాంటి ఒక ఆర్ట్ లేదా ఒక కళ ఇలాంటి టైప్ ఆఫ్ వచ్చినప్పుడు మనం ఎట్ వాడతాం. అంటే షీఈస్ గుడ్ ఎట్ కుకింగ్, షీఈస్ గుడ్ ఇన్ కుకింగ్ అనరు, షీఈస్ గుడ్ ఎట్ కుకింగ్. అదంటే ఒక ఆర్ట్, అది ఒక ప్రాక్టీస్, అండ్ యు ఆర్ గుడ్ ఎట్ దాట్. సో ఎట్ అని వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దాట్స్ వై ఐ హ్యావ్ యాడెడ్ దిస్ ఎగ్జాంపుల్, సో దట్ ఎగ్జాంపుల్ వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఎందుకంటే కొంతమంది ఫార్ అనుకోవచ్చు, కొంతమంది ఇన్ అనుకోవచ్చు. ఎట్ రాంగ్ ఆప్షన్ తీసేస్తాను మీరు. సో దాట్స్ వై ఐ హ్యాడ్ యాడెడ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇట్స్ ఎట్. దెన్ దిస్ ఈజ్ అ బుక్. ఓ వెయిట్ 1 second. This is the dash book I have ever read. Firstly, this is the, ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తాను మీకు. ఇవి ఉంటాయి కదా మీకు, దాని పేరు మర్చిపోయాను, సూపర్లేటివ్ ఐ గెస్, మచ్, లైక్ గుడ్, బెటర్, బెస్ట్ ఇలాంటి, లేదా ప్రిటీ, ప్రిటియర్, ప్రిటియెస్ట్. సో ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రిటియెస్ట్ లేదా బెస్ట్ లేదా క్యూటెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్, లైక్ థర్డ్ వన్ అంటే లాస్ట్ వన్. సో 3 స్టేజెస్ ఉంటాయి తెలుసు కదా, బేసిక్, తర్వాత మోర్, దెన్ బెస్ట్ ఆర్ మోస్ట్. సో ఇలాంటి వాటిలో లాస్ట్ది ఎప్పుడు దా యూస్ చేస్తాం మనం ముందు.
సో ఇక్కడ మీకు క్వశ్చన్లో ఆల్రెడీ వాళ్ళు ద ఇచ్చారు, యూజ్ యువర్ మైండ్. సో దా ఇచ్చారంటే ఆఫ్ కోర్స్ ఇస్ ద బెస్ట్, అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఎప్పుడూ థర్డ్ దాంట్లో అంటే 3 ఉంటాయి కదా, గుడ్, బెటర్, బెస్ట్ లేదా ప్రిటియర్, ప్రిటియెస్ట్. సో థర్డ్ అంటే ప్రిటియెస్ట్, బెస్ట్ ఇలాంటి వాటిల్లో ఎప్పుడు మనం ద వాడతాం, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దాట్స్ వై ఐ హ్యాడ్ ఇంక్లూడెడ్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో, సో దట్ మీరు ఆ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్కి మీకు టైం కూడా పెట్టక్కర్లేదు. సి దాట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నేనైతే ఆప్షన్స్ కూడా చదవను ఇలాంటి కేసులో మీరు ఎలిమినేషన్ టెక్నిక్ కూడా వాడక్కర్లేదు అసలు, ఎందుకంటే ఇట్స్ క్లియర్, ఒకటే రూల్ ఉంటుంది. దా వచ్చిందంటే మీరు ఫర్ ష్యూర్ అంటే బెస్ట్ ఉంటుంది ఆన్సర్. సో దాట్స్ ద ఆప్షన్. కంజంక్షన్స్. హీ ఈజ్ ఇల్, కామా డాష్ హీ స్టిల్ కేమ్ టు క్లాస్. అంటే హీ ఈజ్ నాట్ వెల్, ఐ మీన్ దట్ పర్సన్కి ఏదో రోగం, ఏదో జబ్బు వచ్చింది, హీ ఈజ్ నాట్ ఓకే అండ్ హీ స్టిల్ కేమ్ టు క్లాస్. హీ ఈజ్ నాట్ ఓకే అండ్ హీ స్టిల్ కేమ్ టు క్లాస్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఎలా మనం చేస్తాం? తనకి ఒంట్లో బాగాలేదు కానీ అయినా కూడా తను క్లాస్కి వచ్చాడు కానీ. ఓకే, సో డైరెక్ట్గా ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా మీరు తెలుగులో అంటారా తనకు ఒంట్లో బాగాలేదు ఇంకా తను క్లాస్కి వచ్చాడు? ఇంకా ఏంటి అసలు అక్కడ కనెక్షనే లేదు. సో ఆప్షన్ ఏ అండ్ డిలీట్ చేయండి. ఆర్ అంటే ఏంటి అంటే, సో తనకు ఒంట్లో బాగాలేదు లేదా తను క్లాస్కి వచ్చాడు. సో దట్స్ నాట్ రిలవెంట్, అది కూడా పోయింది. దానికి ఒంట్లో బాగాలేదు కానీ తను క్లాస్కి వచ్చాడు. సో దాట్స్ ద ఆప్షన్ సి, బట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పక్కన పెడదాం, బట్ స్టిల్ హీ ఈజ్ ఇల్ సో హీ కేమ్ టు క్లాస్, దాట్స్ అగైన్ ఇర్రెలవెంట్. తనకు ఒంట్లో బాగాలేదు అందుకు తను క్లాస్కి వచ్చాడు. ఒకవేళ తనకు ఒంట్లో బాగాలేదు అందుకు తను క్లాస్కి రాలేదన్నా కూడా మీరు ఆలోచించవచ్చు, కానీ ఇట్స్ అగైన్ ఇర్రెలవెంట్. ఒంట్లో బాగాలేదు అయినా కూడా క్లాస్కి వచ్చాడు అంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి క్లాస్కి వచ్చాడు, ఇట్స్ నాట్ రెలవెంట్. సో దాట్స్ వై దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో గాన్. అండ్ యా, సో ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ గ్రామర్ క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశాను అండ్ ద మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ కూడా చెప్పాను మీకు. సో ట్రై టు యూజ్ ఇట్. మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ టెక్నిక్స్ని వాడండి. ఎలా యూజ్ చేస్తారు ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను కాబట్టి నేను. సో వీడియోస్ అనేవి కొంచెం లెంతీ అయితే అవుతున్నాయి, ఎందుకంటే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్. సో జస్ట్ ఇట్స్ ఫైన్. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్ మీకు ఆల్రెడీ చాలా ఈజీ అనిపిస్తే అది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మీరు. ఇట్స్ ఫైన్, వీ డోంట్ హ్యావ్ టు వాచ్ ఎవ్రీథింగ్ ఫుల్లీ. బట్ ఈజీ అనిపిస్తే కనుక, ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక లెట్ మీ నో, బికాస్ ఐ కెన్ మేక్ మోర్ సచ్ వీడియోస్. సో థ్యాంక్ యూ.